హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేప్ టౌన్లో చిత్తూరు అమ్మాయి. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే నా పేరు సునీత. మన ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ ఈ వీడియోలో నేను ఇండియా నుంచి ఎవరైనా కేప్ టౌన్కి వచ్చినా, లేదు అంటే కేప్ టౌన్లో ఉన్న వాళ్ళకైనా సరే ఇండియన్స్కి వాళ్ళకి యూస్ఫుల్గా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెజిటేబుల్స్ మొత్తం నేను నేచర్స్ బాస్కెట్ అని వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్లీ వాళ్ళు ఇప్పుడు ఒక 1 ఇయర్గా ఈ లాక్డౌన్ టైంలో, ఈ కరోనా టైంలో వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. అంటే మనము వాట్సాప్ ద్వారా మనము వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు. యాక్చువల్లీ వాళ్ళు మండే అలా మనకి లిస్ట్ పంపిస్తారనమాట. సో ఆ లిస్ట్లో చూసుకొని మనకి ఏం కావాలో వాళ్ళకి వెన్స్డే లోపల మనము వాళ్ళకి ఆర్డర్ సెండ్ చేయాలి. అంటే మనకి ఏం కావాలో లిస్ట్ రాసి వాళ్ళకి మనం వాట్సాప్లో సెండ్ చేసామంటే ఫ్రైడే అలా మనకి ఇన్వాయిస్ పంపిస్తారనమాట, ఎంత అయింది టోటల్ అమౌంట్ అని. దీనితో పాటు బై రిక్వెస్ట్లో కొన్ని ఐటమ్స్ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి మనం ఏదైనా కావాలి అనుకుంటే కనుక వాళ్ళు మనకి తెప్పిస్తారు. సో కొన్నిసార్లు అనమాట, ఒక్కొక్కసారి అది మనకి అవైలబిలిటీ లేదు అంటే సో తీసుకురాలేకపోతారనమాట. ఈ వెజ్జీస్తో పాటు ఫ్యూ మంత్స్ బిఫోర్ నుంచి వాళ్ళు నట్స్ కూడా తెప్పిస్తున్నారు. నట్స్ అంటే క్యాష్యూస్, పంకిన్ సీడ్స్, పీకాన్ నట్స్, మిక్స్డ్ నట్స్, కోకోనట్ ఫ్లేక్స్, హేజల్ నట్స్ అండ్ ఆల్మండ్ ఫ్లేక్స్, ఆల్మండ్ గ్రౌండ్స్ అండ్ బ్రెజిల్ నట్స్ ఇలాంటివి మనకి తెప్పిస్తున్నారనమాట. దీంతోపాటు అండ్ సెస్మీ సీడ్స్ వైట్ అలాంటివి కూడా తెప్పిస్తున్నారు. వీళ్ళ దగ్గర ఈ వెజ్జీస్ అదేవిధంగా నట్స్తో పాటు మసాలాస్ కూడా మనకి అవైలబిలిటీ ఉందన్నమాట. మసాలాస్ అంటే కాశ్మీరీ మసాలా, కాశ్మీరీ చిల్లీ, కాశ్మీరీ ఎక్స్ట్రా స్పెషల్ మసాలాతో పాటు రసం పౌడర్స్, సాంబార్ పౌడర్స్ అవి కూడా తెప్పిస్తున్నారు వీళ్ళు. నేనైతే రసం పౌడర్ అండ్ సాంబార్ పౌడర్ అయితే ట్రై చేశాను, బాగుంది. వీటితో పాటు బోన్విటా, బూస్ట్, హార్లిక్స్ అయితే చాక్లెట్ అండ్ క్లాసిక్ మాల్ట్ అండ్ బాదం డ్రింక్ మిక్స్ అనేవి కూడా మనకి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. మీకు కావాలంటే మీరు అడిగి తెప్పించుకోవచ్చు. వీళ్ళు అన్ని ప్రోడక్ట్స్ డబ్బా నుంచి తెప్పిస్తారనమాట. ప్రోడక్ట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేనైతే హార్లిక్స్ ఆర్డర్ చేసుకున్నాను, చాక్లెట్ 1 బాగుంది ప్రోడక్ట్ ఫ్రెష్గానే. అండ్ వీటితో పాటు వీళ్ళు సోయా ప్రొడక్ట్స్ని కూడా లాంచ్ చేశారనమాట. అంటే మనం బర్గర్లో పెట్టుకునేటువంటి ప్యాటీ దగ్గర నుంచి కూడా వీళ్ళు వెజిటేరియన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా మ్యాగీస్ అలాంటివి కూడా వీళ్ళు తెప్పిస్తున్నారనమాట. నేనైతే తీసుకున్నాను వీళ్ళ దగ్గర. అండ్ దీంతో పాటు బిస్కెట్స్ అవి కూడా గుడ్ డే అనమాట, అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది. సో ఫ్రైడే అలా మనకి ఇన్వాయిస్ ఇచ్చిన తర్వాత సాటర్డే రోజు వీళ్ళు డెలివరీ చేస్తారనమాట. సో ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ ఇన్ బిట్వీన్లో తీసుకొచ్చి ఇస్తారు. వీళ్ళని మనం మంచిగా ట్రస్ట్ చేయొచ్చు అనమాట. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, నేనైతే బాగా ప్రిఫర్ చేస్తాను. మీరు చూస్తున్న ఈ రెడ్ హర్బ్స్ అయితే 3 బంచెస్ తీసుకున్నాను. దీని యొక్క ప్రైస్ వచ్చి 40 rands. అంటే దీని యొక్క ప్రైస్ ఇండియన్ కరెన్సీలో 200 రూపీస్ అనమాట. సో మీరు చూస్తున్నారు ఈ హర్బ్స్ అనేవి చాలా ఫ్రెష్గానే ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర అన్ని వెజ్జెస్ అని కూడా చాలా ఫ్రెష్గానే ఉంటుంది మోస్ట్లీ. ఇప్పుడు మీరు చూసినది మేతి బజీ స్మాల్ అనమాట. సో దీని యొక్క సైజ్ వచ్చి మోస్ట్లీ కొంచెం స్మాల్గానే ఉంటుంది ఇక్కడ మేతి అయితే. అండ్ ఇది మనకి డజన్ అలా ఇస్తారనమాట. సో దీని యొక్క ప్రైస్ వచ్చి 40 rands అనమాట. అంటే ఇండియన్ కరెన్సీలో దీని ప్రైస్ కూడా 200 రూపీస్. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఈ ధనియా నేను వచ్చి 2 బంచెస్ తీసుకున్నాను అనమాట. సో ఈచ్ బంచ్ అయితే ఇక్కడ 10 rands పడుతుంది, అంటే 50 రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీలో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెడ్ ఆనియన్స్ వచ్చి నేను 1 kg తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి 30 rands అనమాట. ఇది 25 rands 30 rands లోపల ఉంటుంది నార్మల్గా ఈ ఆనియన్స్ అనేది. ఇక్కడ అందరూ వైట్ ఆనియన్సే యూజ్ చేస్తారు, అది వచ్చి కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్లీ దొరకదు, చాలా తక్కువ దొరుకుతుంది, కాకపోతే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఈ రెడ్ ఆనియన్స్ నేను మోస్ట్లీ పకోడీకి యూజ్ చేస్తాను. ఇండియన్ కరెన్సీలో ఈ 1 kg రెడ్ ఆనియన్ ప్రైస్ అయితే 150 రూపీస్. నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ గార్లిక్ నేను 1 kg ఆర్డర్ చేసుకున్నాను. దీని యొక్క ప్రైస్ వచ్చి 90 rands, అంటే ఆల్మోస్ట్ 450 రూపీస్ అన్నట్టు ఇండియన్ కరెన్సీలో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రీన్ బనానాస్ వచ్చి నేను 1.5 kg ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ 1 kg ప్రైస్ అయితే 22 rands అనమాట. అంటే ఇది ఆల్మోస్ట్ 110 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రీన్ బీన్స్ నేను వచ్చి 1 kg ఆర్డర్ చేసుకున్నాను. 1 kg ప్రైస్ వచ్చి 36 rands, అంటే ఆల్మోస్ట్ 180 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. ఈ బీరకాయని నేను 1/2 kg ఆర్డర్ చేశాను. 1 kg ప్రైస్ అయితే 58 rands అనమాట, అంటే ఆల్మోస్ట్ 290 రూపీస్ అనమాట. ఈ వైట్ రాడిష్ నేను 1/2 kg ఆర్డర్ చేసుకున్నాను. 1 kg ప్రైస్ అయితే 30 rands, అంటే ఇండియన్ కరెన్సీలో 150 రూపీస్ అనమాట. నేను ఇప్పుడు తీసుకుంది 1/2 kg కాబట్టి దాన్ని 70 రూపీస్ పడినట్టు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలబాష్ వచ్చి 1/2 kg ఆర్డర్ చేసుకున్నాను.
1 కేజీ ప్రైస్ అయితే 36 rands, అంటే ఇండియన్ కరెన్సీలో 180 రూపీస్. మీరు చూస్తున్న ఈ ఫ్రెష్ బౌలింగ్ నట్స్ నుంచి నేను 1/2 kg ఆర్డర్ చేసుకున్నాను. 1 కేజీ ప్రైస్ అయితే 55 rands, అంటే ఇండియన్ కరెన్సీలో 275 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టిరీ బీన్స్ వచ్చి నేను 1/2 kg ఆర్డర్ చేసుకున్నాను. 1 కేజీ ప్రైస్ అయితే 47 rands, అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 235 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రింజాల్ అయితే నేను 500 grams ఆర్డర్ చేసుకున్నాను. 1 కేజీ బ్రింజాల్ ప్రైస్ అయితే 30 rands, అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 150 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పీస్ వచ్చి నేను 1/2 kg ఆర్డర్ చేసుకున్నాను. 1 కేజీ పీస్ ప్రైస్ అయితే 47 rands, అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 235 రూపీస్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిల్లీస్ వచ్చి నేను 100 grams ఆర్డర్ చేసుకున్నాను. మా ఇంట్లో చిల్లీస్ అనేవి చాలా తక్కువ యూస్ చేస్తాము, మేము కొంచెం లెస్ స్పైసీ అనమాట. 1 కేజీ చిల్లీ ప్రైస్ వచ్చి 41 rands, అంటే ఇండియన్ కరెన్సీలో 205 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జింజర్ వచ్చి నేను 500 grams ఆర్డర్ చేసుకున్నాను. 1 కేజీ జింజర్ ప్రైస్ అయితే 80 rands అనమాట, అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 400 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిండి వచ్చి నేను 1/2 kg ఆర్డర్ చేసుకున్నాను. 1 కేజీ బిండి ప్రైస్ అయితే 49 rands, ఇండియన్ కరెన్సీలో 245 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కర్రీ లీవ్స్ వచ్చి నేను మీడియం ప్యాకెట్ని ఆర్డర్ చేసుకున్నాను. దీని యొక్క ప్రైస్ వచ్చి 20 rands, అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 100 రూపీస్. అలాగే మనకు స్మాల్ ప్యాకెట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. దీని యొక్క ప్రైస్ అయితే 12 rands అనమాట, అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 60 రూపీస్. ఇక్కడ నేను 4 మ్యాగీ ప్యాకెట్స్ని ఆర్డర్ చేసుకున్నాను. ఈచ్ మ్యాగీ ప్యాకెట్ అయితే 10 rands, అంటే ఇండియన్ కరెన్సీలో 50 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడ్ డే ప్యాకెట్స్ యొక్క ఈచ్ వన్ ప్రైస్ అయితే 28 rands, అంటే ఇండియన్ కరెన్సీలో 140 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హార్లిక్స్ ప్రైస్ అయితే 92 rands, అంటే ఇండియన్ కరెన్సీలో 460 రూపీస్. వీళ్ళ దగ్గర అప్పుడప్పుడు డ్రమ్ స్టిక్ లీవ్స్ అనేది కూడా అవైలబిలిటీలో ఉంటుంది. సో వీళ్ళ వల్లనే నేను ఈ డ్రమ్ స్టిక్ లీవ్స్ అనేది తినగలిగాను. మా పాప నేచర్స్ బాస్కెట్కి థ్యాంక్స్ చెప్తుందంట. థ్యాంక్స్ టు నేచర్స్ బాస్కెట్. యాక్చువల్లీ మనకి ఇండియన్ వెజ్జీస్ అనేవి చాలా తక్కువ అనమాట ఇక్కడ దొరకడం. మాల్లో అయితే ఇలాంటి స్టఫ్ అనేది మనకి దొరకదు. యాక్చువల్గా ఈ వెజ్జీస్ యొక్క ప్రైస్ అనేది ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఫిక్స్డ్గా అయితే ఉండదు. ఇవి మొత్తం కొనడానికి నాకు 791 rands అయింది, అంటే ఇండియన్ కరెన్సీలో 4000 రూపీస్. వీళ్ళ వల్ల మాత్రమే ఈ ఇండియన్ వెజ్జీస్ని నేను తినగలుగుతున్నాను, రైలాన్స్కి వెళ్లకుండా ఇంట్లోనే ఆర్డర్ చేసుకుంటూ. ఇంకా కర్రీ లీవ్స్ అయితే అస్సలు ఫైండ్ అవుట్ చేయలేము మనం మాల్లో. ఇండియన్ స్టఫ్ ఏదైనా తీసుకోవాలి అంటే మనం రైలాన్స్కి వెళ్ళి తీసుకోవాలన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈ నేచర్స్ బాస్కెట్ వల్ల మనం రైలాన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంట్లో నుంచి ఆర్డర్ చేసుకున్నామంటే వాళ్ళే మనకి హోమ్ డెలివరీ చేస్తారు. బట్ డెలివరీకి అయితే వీళ్ళు 50 rands ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. వీళ్ళు ఎవ్రీ వీక్ మనకి డెలివరీ చేస్తారనమాట. సో మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వెజ్జీస్ అనేవి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న వెజ్జీస్ని నేను ఎప్పటికప్పుడు మొత్తము 8 కంటైనర్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా అయితే కనుక మీరు 2 weeks వరకు కూడా వెజ్జీస్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, వీళ్ళ దగ్గర మనకి ఎలాంటి సందేహం లేకుండా మనం వెజ్జీస్ అనేవి ఆర్డర్ చేసుకోవచ్చు. సో యూ కెన్ ట్రస్ట్ దెమ్. అండ్ వెజ్జీస్ అయితే చాలా పర్ఫెక్ట్గా అండ్ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మనకి ఏదైనా వెజ్జీస్ సరిగా లేదు అనిపిస్తే ఆ వెజ్జీ పిక్ని కనుక వీళ్ళకి పెట్టామంటే మన మనీ అయితే బ్యాక్ ఇస్తారు. ఫైనలీ ఐ వాంట్ టు సే ఎ వెరీ బిగ్ థ్యాంక్స్ టు నేచర్స్ బాస్కెట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ. వీళ్ళ వల్ల మాత్రమే నేను ఇంట్లో నుంచి ఆర్డర్ చేసుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు అనుకుంటున్నాను. మీకు కనుక నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.